తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళిన తండ్రియు మీ తండ్రియు నా దేవుడను మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. తనకి షీ గాడ్ ద రెవల్యూషన్ అని, ప్రత్యక్షత తనకెందుకు కనిపించింది, మరియకే ఎందుకు కనిపించింది? తోటమాల అనుకొని నా ఏసే ఎక్కడున్నాడో నాకు ఇచ్చేసే అయ్యా, నేను తీసుకెళ్ళిపోతాను. ఎందుకంటే ఎక్కువ ఏడుస్తూ ఎక్కువ దుఃఖంలో ఉన్నప్పుడు అండి అసలు ఎవరు వచ్చారు ఎవరు పోయారో మనకి తెలియదు, ఎవరు వచ్చి ఆదరించారో ఎవరు వెళ్తున్నారో కూడా మనకి తెలీదు దుఃఖంలో ఉన్నప్పుడు. అదే దుఃఖంలో మాట్లాడుతుంది ఏసయ్య అని కూడా తెలుసుకోలేకపోయింది. కానీ వెంటనే అమ్మా అనగానే వెంటనే గ్రహించుకుంది, రబ్బూని నువ్వే అనేసి. ఇంకా ఆ ప్రత్యక్షత ఎంత గొప్పగా తను ప్రత్యక్షతను తెలుసుకుందంటే అండి, అయితే మరియా కానీ వీటన్నిటిలోనండి అసలు నాకు ఇష్టమైన వచనం ఏంటంటే మరియా నిలిచి ఉండింది, సమాధి దగ్గర నిలిచి ఉండింది. అదే గనుక సరేలే ఇంక లేదు కదా, బాడీ లేదు కదా అని శిష్యుల్లాగా తిరిగి వెళ్ళిపోయి ఉంటే మనకి నిజంగా ఇందులో ఉన్న గొప్ప సారం మనకి ఇంకా తెలియదేమో. తను నిజంగా నిలబడి ఉంది. అసలు మగ్దలేని మరియకే ఎందుకు దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు? మరి పేతురు యోహాన్లు కూడా వచ్చినప్పుడు పేతురు యోహాన్లకి ప్రత్యక్షపరచుకోవచ్చు కదా యేసు ప్రభు, కానీ మగ్దలేని మరియకే ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడంటే ఇందులో ఎంతో గొప్ప సారము, ఎంతో గొప్ప లోతు